ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మతాలు వేరేనా, మనసు ఒకటేనన్నాడు. ప్రియురాలి కోసం ఏకంగా తన మతాన్ని మార్చుకున్నాడు. తల్లిదండ్రులను సైతం వద్దనుకున్నాడు. 9 ఏళ్లు కాపురం చేసి ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. దీంతో అత్తారింటి ముందు ఆందోళన దిగింది ఆ భాగ్యురాలు. భర్త మోసం చేశాడంటూ రోడ్డెక్కిన ఈమె పేరు సిమ్రాన్ భాటి. గాంధీ భవన్ సమీపంలోని పటేల్ నగర్ కు చెందిన మహమ్మద్ జిలానీ కూతురు. 9 ఏళ్ల క్రితం బేగం బజార్ కు చెందిన ముఖేష్ భాటి కుమారుడు హార్కారాం భాటి ప్రేమ పేరుతో సిమ్రాన్ వెంటపడ్డాడు. అయితే మతం వేరు కావడంతో హార్కారాం తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అతనే మతం మార్చుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత హార్కారాం తల్లిదండ్రులు వారిని పిలిపించి వారి సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆస్తిలో వాటా ఇచ్చి బతకమని చెప్పారు. 9 ఏళ్లు కాపురం సజావుగానే చేసిన హార్కారాం రాను రాను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భార్యను పట్టించుకోవటం మానేశాడు. 11 నెలలుగా భార్యను వదిలేసి ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు హార్కారాం. అతని భార్య వెళ్లి అత్తమామల్ని అడిగినా ఫలితం లేదు. దీంతో తన భర్త ఎక్కడున్నాడో చెప్పమంటూ అత్తింటి వారి ముందు ఆందోళనకు దిగింది బాధితురాలు. సౌదీ నుంచి తన సోదరి పంపించిన నగదు, బంగారు ఆభరణాలను వ్యాపారం కోసం భర్త తీసుకున్నాడని, అవి ఇవ్వకపోగా పట్టించుకోకుండా తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అత్తవారింటికి వెళ్తే తమకేమీ తెలియదని, తమ దగ్గరకు రావద్దని బెదిరిస్తున్నారని అంటోంది సిమ్రాన్. బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అత్తింటి ముందు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని అంటోంది. तो यही बोलता था कि मेरे माँ बाप तेरे को छोड़ो छोड़ो बोल के बोलते, इसलिए मेरे माँ बाप कने मैं नहीं जाता बोलते थे। मगर ये लोग कंपलसरी फोन करके उसको बुलाते थे, जो भी है बोलना करना लगाते थे। अभी मुकेश कुमार भाटी को बच्ची पैदा हुई, जब से हरकरम बदल गया और 3 लाख 3.5 लाख रुपए और 70,000 रुपीज और 3.5 तोले सोना लेके भाग गया। బేగం బజార్లోని అత్తింటి ముందు ఆందోళన చేస్తున్న సిమ్రాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. బాధితురాలు మాత్రం తన భర్తను తనను కలిపితేనే ఆందోళన విరమిస్తానని అంటోంది. తన సోదరి డబ్బులు తీసుకెళ్లడంతో పుట్టింటి నుంచి ఇబ్బందులు వస్తున్నాయని, అటు పుట్టింట్లో వాళ్లు ఇటు అత్తమామలు రానివ్వకపోతే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన చెందుతోంది సిమ్రాన్.